సార్ ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో 42% రిజర్వేషన్ అన్నారు, కానీ అవి లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అనుకుంటా ఉంది? ఇది నేను గతంలో చెప్పినా ఈరోజు చెప్పినా ఇది అన్యాయం, అవమానం కాదు, అణచివేత. ఒక పార్టీగా దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 42% రిజర్వేషన్లు చిత్తశుద్ధితో చట్టబద్ధంగా అమలు చేస్తామనేటువంటి హామీనిచ్చి చివరికి రకరకాల కారణాలతో దాన్ని ద్రోహం చేస్తూ ఉన్నది. కాబట్టి బీసీ సమాజం క్షమించదు. ఇది ముమ్మాటికి రాజ్యాంగం ఎవరి కోసం రాజ్యాంగాలను సవరిస్తున్నారు? రెండు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రెండూ కూడా దేశంలోని బీసీల పట్ల, ప్రత్యేకించి తెలంగాణ బీసీల పట్ల ద్రోహ పాత్రని పోషిస్తూ ఉన్నాయి. దేశంలో ప్రత్యేకించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు లేకుంటే ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్నది అనంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దితే ఏ దేశంలోనైతే ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి కారకులైనటువంటి ప్రజలను ఈ రకమైనటువంటి క్రూరమైన అణచివేతకు గురి చేయడం, ఇక్కడ అవమానాన్ని భరించడం, ఇన్ని రోజులు అవహేళనను సహించడం, కానీ ఈ అణచివేతను సహించే 42% రిజర్వేషన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఇప్పుడు సర్పంచ్లలో ఎట్లాగో బీఫామ్ ఉన్నది కాబట్టి ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా ఏమైనా ఆలోచన చేయబోతా ఉందా? పొరపాటు మాట వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. అత్యంత కీలకమైనది గ్రామ పాలనా వ్యవస్థ, అది సర్పంచుల క్రియాశీలకంగా గ్రామాలలో అన్ని విషయాల్లో బాధ్యత వహించేది, గ్రామ శ్రేయస్సుకు కృషి చేసేది, ప్రజలకు అందుబాటులో ఉండేది. మండలిలో ఏమైనా చేయబోతా ఉన్నారా? ఇప్పుడు వచ్చే నెలలో శీతాకాల సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. చాలా సీరియస్గా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. గతంలో కూడా మేము సలహా చెప్పినాం. ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మేము ముందుంటామన్నాం, కానీ వాళ్ళు మాట తప్పిళ్ళు, మడిమ తిప్పిళ్ళు. ఇది పరిస్థితి. మధుసూదనాచారి ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము మండలిలో నిలదీస్తాము, ఈ అసెంబ్లీ సమావేశాలలో నిలదీస్తాం అన్న మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, ధర్నా చౌక్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.